ఓకే. ఇప్పుడు ఒక రివ్యూ రాసేవాళ్ళు ఉన్నారంటే, వాళ్ళు ఒక సినిమాని చూసి ఒక విశ్లేషణాత్మకంగా రాసి మాకింత నచ్చిందని చెప్తారు. అది వాళ్ళ వ్యాపారం కదా అది. అదొక విశ్లేషణ, వాళ్ళొక జర్నలిస్టులు, వాళ్ళది అదొక డ్యూటీ. మనం బుక్ మై షో యాప్ కూడా నేను చెప్పేదాన్ని, మనం టికెట్లు అమ్ముకుని దాని మీద కమిషన్ తీసుకుని మనం కూడా ఒక సినిమాని ఇట్లా రేటింగ్ చేసి ఈ సినిమా బాగుంది, ఈ సినిమా బాగోలేదని చెప్పి అసలు టికెట్ ఎక్కడైతే కొంటాం సోర్స్, ఆ సోర్స్ దగ్గర మీరు ఒక సినిమాని ఇది బాగుంది, ఇది బాగోలేదని చెప్పేస్తే నిజంగా బాగున్న సినిమాకి ఎప్పుడు తేడా రాదు. బాగానే ఉన్న సినిమా ఏమైపోతుంది అది? పోనీ ఓకే, మీరు అంత నిజంగా అంత గుడ్ అయితే మీ యాప్లో ఏదైతే ఇలా కొడుతున్నారు 1 రేటింగ్లు 2 దానికి ఒక అథెంటికేషన్ అని ఉండాలి. ఎవరు కొడుతున్నారు ఏంటని అది ఉండదు. దానికి ఒక మెకానిజం ఏంటో తెలియదు. మీ దాంట్లో లైక్స్ చూసుకోండి, అది ఎలా పడుతున్నాయి ఏంటో అది కూడా చూడరు మీరు. అట్లాంటప్పుడు ఎందుకు ఆ రేటింగ్స్ ఇవ్వడం మీరు అందరూని కింద? వాసు గారు మీరు ఎంత ఎక్స్పీరియన్స్ ఉండి గీతా ఆర్ట్స్లో ఇన్ని సినిమాలు చేశారు, GA2లో ఎన్ని సినిమాలు చేశారు, ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి బన్నీ వాసు అని ఒక బ్యానర్తో రావడం వల్లే ఈ ఆవేదన వచ్చిందంటారా? అంటే బుక్ మై షోది అయితే అంటే నేను చాలాసార్లు కూడా చెప్పానండి, నేను ఆన్లైన్ చాలా తక్కువ ఫాలో అవుతా. ఎందుకంటే నేను ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటాను కాబట్టి. ఈ మధ్యలో ఏంటంటే ఒక్కొక్కటి మాట్లాడుతున్నప్పుడు చూస్తున్నప్పుడు అందరూ అనుకుంటున్నాం మాట్లాడాలని. బుక్ మై షోది ఇప్పుడు నేను ఏదో కొత్తగా ఎత్తిన టాపిక్ అది ఆల్రెడీ ఛాంబర్లో ఉన్న టాపిక్కే. నేను ఈరోజు పబ్లిక్గా ఎత్తాను అంతే. అది రిక్వెస్ట్ చేస్తున్నారు, వాళ్ళు అది వినట్లేదు. అందుకే నేను పబ్లిక్గా రిక్వెస్ట్ చేస్తున్నా, అట్లీస్ట్ దట్ ఈస్ ద బేస్. కాబట్టి అక్కడ సినిమాని జడ్జ్ చేయొద్దు అనేది. సరే, బుక్ మై షో అంటే మీరు ఇలా మాట్లాడడం వల్ల అది ఎవరిని ఒకరికి టార్గెట్ అవుతుంది కదా, ఆ బ్యాలెన్స్ ఎక్కడ మిస్ అయ్యారని. సార్, ఐ థింక్ ఇట్ ఈస్ అన్ అటాక్ ఆన్ ఫ్రీ ట్రేడ్ సార్. అంటే ఫ్రీ మార్కెట్ అని ఒకటి ఉంటుంది, అందరు ప్లేయర్స్కి సమానంగా ఒక ప్లేస్ దొరుకుతుంది. వాళ్ళ ఆ రెస్పెక్టివ్ ప్లేసెస్లో వాళ్ళకి బిజినెస్ చేసుకునే అవకాశం దొరుకుతుంది. ఇప్పుడు నేను పక్కనోడిని దొక్కి పక్కనోడి సినిమా అంటే ఇది వాసన సినిమా ఎంతనో నా సినిమా కూడా అంతే. ఇప్పుడు నా సినిమా మీద ఎగెన్స్ట్గా రాసి మాట్లాడితే నాకు బాధనే కాదు, కలెక్టివ్లీ మనం సినిమాకి అగేన్స్ట్గా పోతున్నాం అనేది ఇక్కడ మా ఉద్దేశం సార్. ఆ రోజు ఎస్పెషల్లీ వాసు గారు మేమందరం వి షేర్ దట్ కామన్ మెంటాలిటీ అబౌట్ ద సేమ్ థింగ్. సో ఎటు చూసినా అంటే ఇప్పుడు లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ ఏగో మనకి మిరాయ్ కానీ కిష్కిందపురి కానీ ఇట్లాంటి సినిమాలు అన్నీ వచ్చినప్పుడు జెన్యున్గా నేను కూడా చాలామంది ఇండివిజువల్ అంటే మన సింగిల్ స్క్రీన్ థియేటర్ ఓనర్స్ ఎంత సంతోషంగా ఉన్నారో నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే ఒక ఎకరంలో 170 కోట్లు పోయే నగరంలో ఒక సింగిల్ స్క్రీన్ థియేటర్ని హోల్డ్ చేయాలంటే ఎంత ఇబ్బందులు అవుతున్నాయో మనం ఇవాళ రేపు అంచనా వేసుకోవచ్చు. అలాంటి సమయంలో ఇఫ్ యూఆర్ అటాకింగ్ ద సినిమా ఇట్ సెల్ఫ్ అంటే నాకు ఉనికే లేదు. ఇప్పుడు నాకు ఒక సినిమాని ఒక సింగిల్ స్క్రీన్లో ఎక్కువ రోజులు నేను పెట్టుకోవాలంటే అలాంటి స్థానమే లేనప్పుడు, అలాంటి రోజే లేనప్పుడు ఇవన్నీ ఇంకేం పనికొస్తాయి అనేది ఆ రోజు మీ అందరూ వి ఫెల్ట్. సో అందుకనే దాంట్లో వచ్చింది